ఏమిటి ఆదిమూర్తి గారు, ఏమిటిలా లాక్కొచ్చారు? ఏం లేదు. ఎవరా అబ్బాయి? అతని పేరు రాజేష్. పెద్దాపురం సిద్ధయ్య గారని 5 కోట్ల ఆస్తి పడికి ఒకే ఒక కొడుకు. అమలాపురంలో పుట్టాడు, అమెరికాలో చదువుకున్నాడు, బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. ఏమిటి, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏం లేదు, మా అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మాట్లాడి పెట్టకూడదు? ఏమయ్యా, అతన్ని నా అల్లుడిని చేసుకోవాలని 3 నెలలుగా మా ఇంట్లో పెట్టుకుని మేకపోతే మేపినట్టు మేపుతున్నాను. అడగడానికి నీ నోరేలా వచ్చిందా? చిబా నువ్వెప్పుడు వచ్చావు నా కగుట్లోకి? ఇంకెవరు వస్తారు నా గదిలోకి? రేఖేమో అనుకుని. అందుకనే అంత గట్టిగా నొక్కావు. రేయ్, ఇది అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్ అని ఆ ముసలాన్ని నమ్మించడానికి నేను ఈ గౌలు గట్టుకు తిరుగుతున్నాను. నన్ను ఇలా నొక్కేస్తావరా? అది కాదు మామ, నేను రేఖను ప్రేమిస్తున్నాను. రేఖ కూడా నన్ను ప్రేమిస్తుంది. అయితే మనకి పోయే కాలం దగ్గర పడింది అనమాట. నువ్వేదో కోటీశ్వరుడు కొడుకుని ఆ ముసలాడు ముసిలిది నీ మీదకు తోలితే ప్రేమిస్తుందిరా పాపం. రేపు నువ్వు శనేశ్వరుడు అని తెలిస్తే మనకి ఈ ఫుడ్ కూడా ఉండదు, రోడ్డు బేవార్సే. ప్రేమ లేదు, దోమ లేదు, పోయి పడుకో పడుకో పడుకో. హలో వనజ. హలో సరు. హలో. ఏమిటి, షాపింగ్ వచ్చారా? లేదండి, హెయిర్ కటింగ్ చేసుకుందాం వచ్చా. లేకపోతే షాపింగ్ రాక హెయిర్ కటింగ్ వస్తారా? ఏమిటే, నాకు చెప్ప పెట్టుకుని పెళ్లి చేసుకున్నావట? అంతా అలా సడన్ గా జరిగిపోయింది. ఐఎమ్ సారీ. నువ్వు సారీ చెప్పాల్సింది అందుకు కాదే, మన సిద్ధాంతాలకు విరుద్ధంగా నువ్వు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావని తెలిసింది. దానికి నువ్వు సారీ చెప్పుకోవాలి. చెప్పడానికే ఉంది, నువ్వు కట్నం ఇచ్చే చేసుకున్నావుగా. నేను కట్నం ఇవ్వడం ఏంటి? అవునండి, నేను సరోజిని కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాను. చూడండి, నేనే అబద్ధం చెప్పడం లేదు. మీ ఇద్దరికీ తెలియకుండా 5 లక్షల క్యాష్, ఒక మామిడి తోట వీళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి ఇవ్వడం జరిగింది. కావాలంటే వాళ్ళిద్దరినీ అడగండి, మీకే తెలుస్తుంది. కట్నం ఎందుకు ఇచ్చావు నాన్న అని అడిగితే నన్ను చెప్పంటామా? ఆడపిల్ల తండ్రిగా కట్నం ఇవ్వక తప్పదు కాబట్టి ఇచ్చాను. ఒక మగపిల్లాడి తండ్రిగా కట్నం పుచ్చుకోవడం నా హక్కునకి నేను పుచ్చుకున్నాను. కట్నం ఇచ్చిన మీ నాన్న బాగున్నారు, పుచ్చుకున్న మేము బాగున్నాం. మధ్యలో మీరిద్దరు ఎందుకు నొప్పులు పడిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. కోతులు నాడించేవాడు కూడా వాటిని చూపించి డబ్బు రాబట్టుకుంటాడు రా. కన్న కొడుకు కట్టం తీసుకోకూడదని బుద్ధున్న ఏగాడిదా అండ. వాడు ఆడించే కోతికి ప్రాణమే గాని మనసు ఉండదు నాన్న. కానీ మాకు చదువు సంస్కారాలతో పాటు కొన్ని ఆదర్శాలు కూడా ఏడ్చాయి. మాకు తెలియకుండా కట్నం తీసుకుని మా ఆశయాలకు వెన్ను పొడిస్తారా? సారా కొట్టు పెట్టడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న ఆస్తికి సెటిల్ అయ్యి ఆ డబ్బు వచ్చిందని అబద్ధం చెప్పావు. బాబు, ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాధ్యాలు వాయించుకోవడం అనవసరం. వెళ్ళొస్తా బాగారు. మంచిదండి నాన్న, ఈ సమస్య తేలందని వెళ్ళడానికి వీల్లేదు. చూడమ్మా, నేను ఇచ్చింది కట్నం కాదు, ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇచ్చే స్త్రీధనం. సరేనా? నువ్విచ్చింది స్త్రీధనమే అయితే అది నా పేరును ఉండాలి. కరెక్ట్. నాన్న, ఆ డబ్బు తోట నీ కోళ్ళ పేరును రాసే. నేను రాయను. ఎందుకు రాయరు మావగారు? స్త్రీధనం అంటే నాకు, నా భర్తకి, మాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తుకి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి. నువ్వు దాన్ని స్త్రీధనం గోధనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. ఈ ఇంటికి పెద్దవాడిగా నా చేతుల్లోనే ఉండాలి, ఉంటుంది. మీరంతా కలిసే ఉన్నప్పుడు ఆస్తి ఎవరి పేరునున్నా అనుభవించేది మీరే కదమ్మా, దానికి ఇంత గొడవ ఎందుకు? అదే మాట. అందరి అభిప్రాయాలు ఒకలాగే ఉంటే ఎవరి పేరునున్నా పర్వాలేదన్నా, కానీ కట్నం తేవడం నా బాధ్యత, పుచ్చుకోవడం వాళ్ళ హక్కు అనే వాళ్ళ దగ్గర నా ఆస్తి ఉండకూడదు అనే హక్కు నీకు లేదు. అవును, చూడమ్మా, మీ ఆశయాల కంటే మా పెద్దరికాలు చాలా విలువైనవి కనుక మీరంతా గింజుకున్న ఆస్తంతా నా చేతుల్లో ఉండి తీరుతుంది. సరే, మీ పెద్దరికం కంటే మా ఆశయాలే గొప్పవని మీకే తెలుస్తుంది, నేనే తెలియజేస్తాను. ఆ గోవిందరావు కొడుక్కి కట్నం తీసుకోకుండా పెళ్లి చేశాడు అనుకున్నాను, కానీ 5 లక్షల క్యాష్ 10 ఎకరాల మామిడి తోట నొక్కేశాట. విన్నావు కదా? నాకు 25 లక్షల క్యాష్ 100 ఎకరాల కొబ్బరి తోట ఇస్తే నేను నొక్కేస్తాను, కానీ ఇచ్చేవాడేవాడు? అది కాదు మావా, కొడుక్కి కట్నం తీసుకున్నారు కదా, మరి కూతురు కట్నం కూడా? ఆ విషయాలు మనకెందుకురా? మరి నేను ఇప్పుడు ఆ అమ్మాయిని. షటప్. ఆ అమ్మాయి ఊసెత్తద్దని నీకు చాలా సార్లు చెప్పాను. మనం ఇక్కడ చేరింది కేవలం ఫుడ్ కి, బుడ్డికి. నో అటాచ్మెంట్స్, నో సెంటిమెంట్స్. ఫాలో మీ. ఎంత దారుణం! మీరు ఇలా గుడికి వెళ్ళగానే మీరిద్దరు కూర్చొని ప్యాక్ ఆడుతున్నారా? ఎంత ధైర్యం మీకు! పైగా మమ్మల్ని చూసి కూడా ఉత్సవ విగ్రహాలు లేవకుండా కూర్చుంటారా? బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది. పర్వాలేదు, కూర్చోక. వాళ్ళిద్దరు ఊరికే జోక్ చేస్తున్నారు. జోకా? ఒళ్ళు మండిపోయి మేం మాట్లాడుతుంటే అవి నీకు జోకులా వినిపిస్తున్నాయా? మీకు ఒళ్ళు మండిపోయి అంత తప్పు పని మేమేం చేసాం? తప్పున్నారా? ఆడవాళ్ళు ప్యాకెట్ ఆడటం తప్పు కాదు.
అయితే అత్తయ్య ఎందుకు రోజు ప్యాకెట్ ఆడుతుంది? నేను ఆడితే మీరు ఆడతారా? తండ్రిని బట్టి కొడుకు, అత్తని బట్టి కోడలు. అత్తగారు అడుగు జాడలే, కోడలికి పూల మేడలు. పూల మేళ లేదు, పేక మేళ లేదు. మీరు అవతల పండి. ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. వెళ్ళి కాఫీ తీసుకురా. పనులు చేయడానికి వేరే మనిషిని పెట్టాను మావయ్య గారు. నాకు కాఫీ. ఆహా, మాకు చెప్పా చేయకుండా నౌకర్ని, కుక్కుల్ని, పంది కుక్కుల్ని నువ్వే అపాయింట్ చేసేస్తున్నావు అనమాట. ఆ వెధవడు కానీ ఈ ఇంట్లో చస్తే ఉండడానికి వీల్లేదు. వేడి వేడి కాఫీ రెడీ మేడం. ఎవట్రా నువ్వు? పోదవా కాఫీ తీసుకున్నా. ఒరే ప్రసాద్, ఏమిట్రా ఈ పని? కాఫీని మోస్తున్నా నాన్న. గొడ్లు కాస్తున్నావు అనుకున్నాను రా. బుద్ధి లేదురా నీకు? నేను చచ్చి చెడి నీ చేత పశువుల డాక్టరీ చదివిస్తే అట్టగాడిలా కాఫీలు మోస్తున్నావా? పెళ్ళం ప్యాక్ ఆడుతుంటే నువ్వు కాఫీలు మోస్తున్నావా? సిగ్గులేదు? మొన్నటిదాకా ఉండేదమ్మా, కానీ నన్ను 5 లక్షల క్యాష్ కి ఒక మామిడి తోటకి అమ్మేసిన తర్వాత మొన్నటిదాకా స్టాకు పెట్టుకున్న సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్ని గోదావరి వరదల్లో కొట్టుకుపోయాయి. బానిసలకు వ్యక్తిత్వం ఉండదు జనక. నోరు ముయ్యరా కొడక. ఏమిటమ్మా, కట్టుకున్న భర్త కాఫీలు మోయిస్తావా? ఆవిడెందుకు దబాయిస్తావు నాన్న? ఇంకా నా భార్య మంచిది కాబట్టి నేను వంట చేసినా తను వడ్డిస్తానంటుంది, నేను బట్టలు ఉతికినా తను ఆరేస్తానంటుంది. ఈ మాత్రం మంచి పెళ్ళం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు జనక. ఓరి సునక, ఈ ఇంట్లో నీ చెల్లెల్ని కట్టుకోబోయే కోటీశ్వరుడున్నాడు రా. నువ్వు ఇలా కాఫీలు మోయటం చూస్తే వాళ్ళింటికి కూడా వచ్చి కాఫీలు మోయమంటారా? అని అనకపోవచ్చురా, కానీ వాళ్ళ ఇంట్లో నౌకర్లు, వంటోళ్ళు, డ్రైవర్లు నీ చేత అడ్డమైన చాకరీ చేయిస్తానంటారు. ఒకవేళ చేయిస్తానన్నారే అనుకో, నువ్వు నాకు వేరే రేట్ వేసి వాళ్ళకు కూడా అమ్మేస్తావు కదా. నీ సంగతి నాకు తెలియదా జనక? సరోజ మా నాన్న కొడుతున్నాడు చూడు. వాణ్ణెందుకు కొడతారండి? ఆవిడ గారు ఆడించినట్టల్లా వాడు ఆడుతున్నాడు. ఇలా ఇంటి పరువును వీధులకు తీసుకురావద్దని ఆవిడ గారికి బుద్ధి చెప్పండి. చూడు సరోజ, మాది పరువైన కుటుంబం. కరెక్ట్. నువ్వు నార్మల్. ఏదో బోడి కట్టం తీసుకొచ్చాను కదా అని మిడిసిపడుతూ నీ ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఈ ఇంటి పరువు కాపాడడానికి నేను ఏం చేయాలో చెప్పండి మావయ్య గారు. ఈ ఇంట్లో ఆడవాళ్ళు ప్యాకెట్ ఆడకూడదు. ఆహా, అత్తగారు ఆడితేగా? ఆవిడికి కూడా చెప్పండి. ఇంకా చెప్పించిన దానికి నేనే మానేస్తాను. ప్యాకెటే కాదు, ఈ ఇంటి పరువు పోయే పనులు ఏవి చేయకూడదు. మీరు చేయకూడదు. నేను అలాంటి వెధవ పనులు ఏవి చెయ్యలేదు, చెయ్యను. షికారుకి వెళ్ళి అల్లుడి గారు తిరిగి వచ్చే టైం అయింది. మీరంతా ఇంట్లో తలాడండి. అట్టెక్కడికి రా. మా ఆవిడతో ఎంగిలి కంచం మిగిలిపోయింది, కడిగేసి వస్తాను జనక. సీరియస్తాను వేధవా. ఏడు గంటలకల్లా మందు తీసుకొస్తాను పెద్ద మనిషి, ఇంతవరకు మందు లేదు, మనిషి లేడు. ఏమో గోవిందరావు బాబు, వస్తున్నా బాబు. అయ్యా అయ్యా, కొంచెం ఆలస్యం అయిపోయింది. 7 గంటల కల్లా మందు పడకపోతే మా బాస్కి శివలింగం. నాకు దగ్గు ఆయాసం అని చెప్పాను కదా. చెప్పారనుకోండి, మీ కోపం వస్తే నన్ను చెప్పుచ్చు కొట్టండి, కానీ ఈసారి క్షమించేసామండి. గ్లాస్ లేవండి, గ్లాసులు. క్షణంలో వచ్చేస్తున్నాను బాబు. అది సారాకాయ కాదు, ఇలా మూత తీసి కొంచెం కొంచెం గోవిందరావు వచ్చేస్తున్నాను బాబు. మావయ్య గారు, నాన్న, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తగలపెట్టే పని ఎవరు చేయకూడదని మీరేగా చెప్పారు. చెప్పాను. ఇప్పుడేమిటి? కాబోయే అల్లుడికి మందు సీసాలు అందించడం పరువైన పనంటారా? వాళ్ళెంత అమర్యాదగా మాట్లాడినా మీరు వాళ్ళ నౌకర్లాగా భరించడం పరువైన పనంటారా? ఏమండి? నీ అభిప్రాయమే నా అభిప్రాయం. బుద్ధి లేని పీరుగా ఈ ఇంటల్లుడికి మన ఇష్టం వచ్చినట్టుగా మర్యాదలు చేసుకుంటామని అడిగే హక్కు ఆవిడికి లేదని నీ పెళ్ళానికి బుద్ధి చెప్పరా? ఎలా చెప్పమంటావు? నన్ను 5 లక్షల క్యాష్ కి ఒక మామిడి తోటకి అమ్మేసిన తర్వాత నా పరిస్థితి ఊడగొట్టిన మంచం కొళ్ళ అయిపోయింది. బానిసలకు హక్కులుండవు జనక. అనుమానమా? ఏమిటండి తండ్రి కొడుకులు న్యూసెన్స్? ఆఫ్టర్ ఈ బాటిల్ కోసం నేను రాత్రంతో వరుసను. బాటిల్ ఆఫ్టరాలే, కానీ అది మా మావయ్య గారు అందిస్తున్న విధానం మాత్రం ఆఫ్టరాల్ కాదు. రేపటి నుంచి ఇంట్లో ఇలాంటి పరువు తక్కువ పనులు జరగకూడదు. ఏమంటారు? నీ అభిప్రాయమే నా అభిప్రాయం. ఇక వెళ్దాం పదండి. ఆజ్ఞ. ఏమిటి ఆ అభిప్రాయం? మీ అభిప్రాయం? అబ్బాయి, మా అబ్బాయికి కోడలికి నేనంటే చచ్చేంత ప్రేమ, అందుకని సరదాగా అలా మాట్లాడుతుంటారు. కానీ మీ మర్యాదలకి ఏమాత్రం లోటు రానివ్వను. ఏంట్రా నువ్వు చేసే మర్యాద గోవిందం? మందు ఉంటే సోడా ఉండదు, సోడా ఉంటే గ్లాస్ ఉండదు, అన్ని ఉంటే ప్రశాంతంగా తాగడానికి ఉండదు. ఇంకోసారి ఇలా జరిగిందో మా బాస్ అమెరికా సంబంధం ఖాయం చేసేస్తాను. ఏం బాస్? యా బాబు, మీ కోపం వస్తే ఆ సీసాతో నా బుర్ర బదలగొట్టండి, నా బుర్ర రిపేర్ చేయించుకుంటాను. కానీ మరో సంబంధం ఊసు మాత్రం ఎత్తకండి. కావాలంటే మందు నేనే కల్పిస్తాను, మీ కాళ్ళు కూడా పడతాను. ఇంకోసారి ఈ టాపిక్ గురించి మీ కోడలు మా దగ్గర మాట్లాడితే దట్స్ ఆల్. చిత్తం పదండి. అలాగే పదండి బాబు. ఆవిడ ఇలా రోజు రోజుకి కొమ్ములొచ్చి మాట్లాడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? మన బడుద్దా ఇచ్చిన అలుసే. అదొక్కటే కాదే, కట్టం తెచ్చాన్న పొగరు. ఇలా రోజు గొడవ పెడితే మన అమ్మాయికి వచ్చిన ఆ పెద్ద సంబంధం తప్పిపోతుంది కదా అని ఇలా నాటకాలు ఆడుతుంది.
ఈ తెచ్చిన కట్నం కోసం 5 కోట్ల సంబంధం వదులుకునేంత తెలివి తక్కువ దద్దమ్మలం కాదు మనం. అందుకే ఆవిడ తెచ్చిన కట్నం ఆవిడ మొహన పడేయండి, వీడే విరగడైపోతుంది. నువ్వు చెప్పింది కూడా రైటేనే. మీ నాన్నగారు ఇచ్చిన 2 లక్షల రూపాయల క్యాష్ మామిడి తోట మొత్తం మీ పేరునే ట్రాన్స్ఫర్ చేశారమ్మా మీ మామగారు. ఇవిగోనమ్మా దస్తావేజులు. మా నాన్నగారు 5 లక్షలు కదండి ఇచ్చారు. అందులో 3 లక్షలు సారా డిపో మీద పెట్టుబడి పెట్టారు కదమ్మా, అది కూడా మీ పేరునే ట్రాన్స్ఫర్ అయింది. దాన్ని మా వారి పేరున రాయించమన్నాను కదండి. నేనే వద్దన్నాను సారు. నువ్వు తెచ్చిన ఆస్తి నా పేరునుంటే అది నా ఆశయాలకు విరుద్ధమే అవుతుంది. అందుకే వద్దన్నాను. ఎనీహౌ, నువ్వు అనుకున్నది సాధించావు. ఇంతవరకు నేను అనుకున్న దాంట్లో ఒక భాగమే జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే మీ చెల్లెల గురించి. ఎస్,